దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ కూడా బాగున్నారు కదా? ఉదయం ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? దేవుడు నిజంగా మన మీద ఎంత కృప చూపుతున్నాడంటే, దినము ఆయన కృపని, ఆయన ధ్యానము చేయటం, ఆయనను ఆరాధించడం, అది మనకిచ్చిన ఆశీర్వాదం. ఎందుకంటే ఎవరిని చూసినా ఎటు చూసినా మనకు సమాధానం, నెమ్మది ఉండదు. సంవత్సరాలు గడిచినా, దినాలు గడిచినా, నెలలు గడిచినా దేవుని కృప బలమైంది, దేవుని సహాయం అద్భుతమైంది. కాబట్టి ఎన్ని దినాల నుండి, ఒకవేళ గత సంవత్సరాల్లో దినాల్లో పోరాటాలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఏది మీరు భరించినా, కొత్త సంవత్సరంలో దేవుడిస్తున్న చక్కటి శ్రేష్టమైన ఎన్నో వాగ్దానాలు విన్నారు, రోజు వింటూ ఉన్నారు. ఈ దినం కూడా మీరు వింటున్నారు. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సహాయకరంగా ఉండబోతున్నాడు. కానీ మనం దేవుని ప్రేమించే బిడ్డలుగా మారిపోవాలి, ఆయనను హత్తుకునే బిడ్డలుగా మారిపోవాలి, ఆయన వైపు చూసే బిడ్డలుగా మారిపోవాలి, ఆయనను ఆశ్రయించే బిడ్డలుగా మారిపోవాలి, ఆయన అభిషేకం పొందే బిడ్డలుగా మారిపోవాలి. రెండవదిగా మంచి ప్రార్థన యోధులుగా మారిపోవాలి. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముందు వాగ్దానమైనాక మనం అన్ని విషయాలు ప్రార్థన చేద్దాం, చూద్దాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను 145 కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. వింటున్నారా? యేసయ్య దేవాతి దేవుడు అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యాల మీద ఉన్నాయి. ఇంకేముందండి? దేవుడు అందరికి ఉపకారి. దేవుని బిడ్డ నీకు ఉపకారం చేయడానికి, నాకు ఉపకారం చేయడానికి. చాలామంది అపకారాలు చేస్తుంటారు మనుషులు ఈ దినాల్లో. కానీ దేవుడు అపకారం చేయడు. ఆయన ఉపకారం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. ఆయన కనికరమట ఆయన సమస్త కార్యాల మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు చూడండి, మార్నింగ్ లేవగానే ప్రశాంతమైన ఆయన కనికరం. ఈరోజు మనం ఇలా ఉంటాం, ఆయన కనికరం. మంచి వాటరు, ఆ గాలి అన్నీ పీల్చుకుంటాం, ఆయన కనికరం. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, నీ జీవితాన్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన, నీ మీద కనికరం చూపుతున్న దేవుడు ఆయన, క్షమాభిక్ష పెడుతున్న దేవుడు ఆయన, కృప చూపుతున్న దేవుడు ఆయన. అందుకని ఈరోజు దేవుని వాగ్దానాన్ని విశ్వసించు. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నీకు ఉపకారం. వింటున్నారా? నేను అపకారం చేయను, నీకు ఉపకారం చేస్తాను, నీకు మేలు చేస్తాను. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు గత సంవత్సరాలు. ఇంకంతకంటే బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుని, ఆ ప్రియ కుమార్తె కుమారుడు అని ప్రభు మనతో మాట్లాడితేనే మన ధైర్యం కదండి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చక్కటి శ్రేష్టమైన, నేను నీకు ఈ సంవత్సరంలో ఉపకారము చేయబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండు. ఇప్పటివరకు చేయలేదు అపకారం, అప్పుడదే చేశాడు, ఇప్పుడు ఇదే చేయబోతున్నాడు. కాబట్టి దేవుని కార్యాన్ని గట్టిగా నమ్ము, దేవునికి థ్యాంక్స్ చెప్పు. నాతో కలిసి ప్రార్థన చేద్దాం. రోజు మార్నింగ్ 5 to 6 ఆరాధన, ఈ దినం ఈ దేవుని వాగ్దానం, ఈవినింగ్ లైవ్, ఇవన్నీ మనకి మేలు చేయటానికి అండి. దేవుడు మనల్ని బలపరచండి. కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో నీ కార్యం జరిగించండి, నీ కృప కుమ్మరించండి. రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నానావిధ బంధకముల నుంచి విడుదల వారికి దయచేయండి. కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధలు మీరు తొలగించి, అయ్యా మీరు మీ కార్యములు, మీ కనికరం అన్ని కార్యాల మీద ఉన్నాయి అయ్యా. నిజమే ప్రభు. అంతేకాక ఇదిగో, నువ్వు అందరికి ఉపకారం చేసే దేవుడు. ప్రతి కుటుంబంలో ఉపకార కార్యం ఈ సంవత్సరం జరుగును గాక. రోగాల నుంచి స్వస్థత, వ్యాధుల నుంచి స్వస్థత, కుటుంబం కట్టబడాలి, బంధకాలు తొలగిపోవాలి, సమస్యలు తొలగిపోవాలి, అప్పులు తొలగిపోవాలి, స్టడీస్, ఎగ్జామ్స్ సమస్తములో మీ కార్యం జరిగించి నీ బిడ్డలను ఆశీర్వదించి వర్ధలు చేసి నీ సన్ని తోడుగా ఉంచమని ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాం. ఈరోజు ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ ఈ సంవత్సరం వారికి ఉపకారము, నీ కార్యాలు జరిగించండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉన్న వారిని దీవిస్తూ శుభములను పలుకుతున్నాం. ఈ దినమంతట్లో మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. శత్రువు మనల్ని ఎన్నో రీతిలో అటాక్ చేస్తుంటే భయపడకండి. వాగ్దానాల ద్వారా, వాక్యము ద్వారా, ముఖ్యంగా మన ప్రార్థన జీవితం ద్వారా, మరీ ముఖ్యంగా ఎన్ని సమస్యలు మీ కుటుంబాల్లో, మీ జీవితాలను ధైర్యం తెచ్చుకోండి. ప్రతిరోజు ఈవినింగ్ లైవ్లో, మార్నింగ్ ప్రేయర్స్లో పాలు పొందండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్.